సో ఇంకొన్ని రోజుల్లోనే సారంగపాణి జాతక మూవీ రాబోతుంది. వి హ్యావ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్. అసలు ఆ మూవీ ట్రైలర్ చూస్తేనే చాలా ఫన్నీగా బాగా అనిపించింది. ఆ మూవీ ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉండబోతోంది? డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ వెరీ హ్యూమరస్ ఫిలిం, కామికల్ ఫిలిం, బాగా నవ్వుకునే ఫిలిం కాబోతుంది. అండ్ ఎవ్రీబడి విల్ లవ్ అ గుడ్ కామెడీ అండ్ క్లీన్ కామెడీ. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే వచ్చారు. సో ఐ థింక్ దిస్ ఫిలిం విల్ ఆల్సో బి వెరీ క్లీన్ కామెడీ, ఫుల్ ఆఫ్ లైఫ్, ఫుల్ ఆఫ్ యూనో జోక్స్ అండ్ హ్యూమర్. బాగా నచ్చుతుందని నా నమ్మకం. సో ట్రైలర్‌లో చూసిన దాని ప్రకారం చూస్తే నేను చెప్పినట్లుగా చాలా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లాగా అనిపించింది. మోహన కృష్ణ గారితో ఫస్ట్ టైమ్ అనుకుంటా కదా? యెస్. ఎలా అనిపించింది ఆయన డైరెక్షన్‌లో వర్క్ చేయడం? కిల్లర్ అంటే ఈజ్ అ జీనియస్ మ్యాన్, మేవరిక్ ఫిల్మ్ మేకర్ అండ్ వెరీ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్. హీ బ్రింగ్స్ అవుట్ చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ రాస్తారు, డెప్త్ ఉన్న డైలాగ్స్ రాస్తారు. చాలా సబ్టెక్స్ట్ ఉన్న స్క్రీన్ ప్లే ఉంటుంది. సో టు వర్క్ విత్ హిమ్ ఈజ్ ఆల్సో ఇట్స్ లైక్ గోయింగ్ బ్యాక్ టు గుడ్ యూనివర్సిటీ అండ్ స్టడీయింగ్ అగైన్. ఓహ్! దట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు వస్తున్న మూవీస్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ కొంచెం తక్కువ, యాక్షన్ మూవీస్ చాలా ఎక్కువ అనిపించేస్తున్నాయి. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? Yeah, I think all kinds of mix ఉంది కాబట్టి I think definitely there is a lot of mix in our films right now. మనకి ఎక్కువ యాక్షన్ ఫిల్మ్స్ ఉన్నట్టు అనిపిస్తాయి కానీ మధ్య మధ్యలో ఒక కోర్ట్ వస్తుంది, మధ్య మధ్యలో ఇప్పుడు ముత్తయ్య అని ఒక కొత్త ఇంకో నా ఫ్రెండ్స్ తీసిన కొంత ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ వస్తుంది. సో ఎవ్రీ మంత్ వీ హ్యావ్ ఆల్వేస్ అ డైవర్స్ సెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్. సో బట్ ఐ థింక్ ఈ మధ్యకాలంలో కొంచెం ఆడియన్స్ కూడా ఎక్కువ యాక్షన్ ఇష్టపడుతున్నట్టు నేను అనుకుంటున్నాను. బట్ ఐ థింక్ యూ ఆల్వేస్ హ్యావ్ అ రూమ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. మీకు మిమ్మల్ని మేము పర్సనల్‌గా అయితే ఫ్యామిలీ సెక్టర్ లేదంటే ఫీల్ గుడ్ మూవీస్ ఈ జానర్‌లోనే చూసాము. కెన్ వి ఎక్స్‌పెక్ట్ యూ డూయింగ్ అ యాక్షన్ మూవీ? డెఫినెట్లీ మంచి కథ ఎవరైనా చెప్తే వై నాట్, బాగుంటే చేద్దాం. ఓహ్! నైస్. కథల విషయానికొచ్చేస్తే యూ ఆర్ చూసింగ్ కానీ స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ అవి బాగా మంచిగా సెలెక్ట్ చేసుకుంటారు మీకు మీరు. అవి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే కోర్ పాయింట్స్ ఏవి మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసేవి? ఇవి ప్రత్యేకమని నేను చెప్పలేను. ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్లీ వాట్ ఈస్ అ డైరెక్టర్ వాంటింగ్ టు టెల్, వాట్ ఈస్ హిస్ వాయిస్ లైక్. అంటే వాయిస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే అతను ఎటువంటి ఒరిజినల్ ఐడియాతో వస్తున్నాడు అనేది ఎక్కువ నేను గమనిస్తుంటాను. వెన్ ఎవర్ ఐ సీ సమ్ ఒరిజినల్ కాంటెంట్, వెరీ వెరీ ఒరిజినల్ ఐడియా కొంచెం డిస్టింక్ట్గా అనిపిస్తే డెఫినెట్లీ ట్రై చేయాలని అనుకుంటాను. సో అట్లా మీ మూవీస్ అన్నింటిలో కూడా దేనికి కూడా అరే ఇది ఆల్రెడీ చూసాం కదా, ఈ క్యారెక్టర్లో ఆల్రెడీ దర్శి గారిని చూసాం కదా అలా లేదు. సో అందుకోసమే మేము కూడా మీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం అనమాట. దర్శి అంటే అయ్యా ఇట్స్ అ వెరీ నైస్ మూవీ, చక్కగా నవ్వుకోవచ్చు అన్న భరోసా వచ్చేసింది జనాలకి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కథలో మీరేం చూసారు? మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన విషయం ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అ స్టోరీ. అండ్ ఇప్పుడు చెప్తున్నా అంటే మనం చాలా ఎప్పుడు ఎక్కువ జాతకాలు నమ్మే ఒక కుర్రాడు, వాడు ఎట్లాంటి వాడి లైఫ్ ఎలా మారుతుంది ఒకవేళ సరైన డిసిషన్స్ తీసుకోకపోతే, కన్ఫ్యూజన్లో ఉంటే వాడు ఎలాంటి ఇది అవుతుందనే ఒక ఏదైతే ఉందో అది మనకి చాలా క్లియర్గా దీంట్లో వి ఎస్టాబ్లిష్డ్ అనమాట. అండ్ డెఫినెట్లీ ద స్టైల్ ఆఫ్ రైటింగ్ బై మోహన్ సార్ చాలా ఒక ప్రత్యేకమైన రచనా శైలి ఉంటుంది, అది నాకు బాగా నచ్చుతుంది. అండ్ హీస్ ప్రూవన్ that he has a knack for great comedies, especially అమి తుమి, అష్టచమ్మ, సమ్మోహనం ఇలాంటి సినిమాల్లో వారి స్టైల్ ఆఫ్ రైటింగ్ కానీ వారి స్టైల్ ఆఫ్ మేకింగ్ కానీ మనం చూసాం. సో ఈ అట్లాంటి వాటిలో పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో వినగానే నాకు బాగా నచ్చింది. సో ఐ థాట్ లెట్స్ డూ దిస్.